ఆయన ఎన్నడూ కూడా ఎక్కడ కూడా సిగ్గుపరచడు. ఎక్కడ కూడా ఆయన ఏం చేయడం మనల్ని సిగ్గుపరచడు, అవమానపరచడు. దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. అదేవిధంగా మన దగ్గరికి అక్కడ నిరీక్షణ అక్కడ వస్తుంది కదా. సో అక్కడికి నేను ఒక 6 months క్రితము ఒక ప్రాఫెసీ చెప్పాను, ప్రేయర్ చేసి, మీరు కారు కొట్టుకున్నారు, దేవుడు మీకు కారు ఇస్తాడని నేను ప్రేయర్ చెప్తే వాళ్ళు అన్నారు, మాకు కారు ఎందుకు, నేను కార్యం చేసుకుంటామన్నారు. దేవుడు ఇస్తున్నప్పుడు మనము దానిని ఏమనొద్దు, కాదన్నారు. కానీ వాళ్ళు అద్భుతంగా దేవుడు వాళ్ళకి కొత్త కారు దేవుడు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చింది. హల్లెలూయా. దేవుడు ఏదైతే చేస్తాడో అది ఆయన తప్పకుండా చెప్తాడు. దేవుడు ఏదైతే చేస్తాడో ఆయన ఏం చేస్తాడో తప్పకుండా ఆయన చెప్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే, దావీదుకు దేవుడు చెప్పి ఉన్నాడు. దావీదుకి దేవుడు ఏం చెప్పి ఉన్నాడు, నేను నిన్ను గొర్రెలను కాసే దగ్గర నుండి నేను నిన్ను రాజునిగా చేస్తానని. దేవుడు తప్పకుండా ఆయన ఏం చేసిండు, రాజు చేసి ఉన్నాడు. అయ్యో నేను గొర్రెల కాపరిని కదా, నేనేలా రాజునైతానని ఎప్పుడైనా అనుకున్నాడు ఆయన? మనం కూడా చాలాసార్లు దేవుడు నీకు మేలు చేస్తాడు అని చెప్పినప్పుడు ఆయన ఎలా చేస్తాడు అని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, సందేహపడకూడదు. ఏం చేయకూడదు, సందేహపడకూడదు. దేవుడు చేస్తాడంటే, ఆయన మాట ఇచ్చిందంటే ఆయన ఆ మాటని తప్పకుండా నెరవేరుస్తాడు. ఎవరు? దేవుడు. ఆయన మాట ఇచ్చిందంటే, నీ జీవితంలో చెప్పిందంటే అది తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చిండు. పౌలుకి చెప్పిండు దేవుడు, ఇదిగో నేను నిన్ను అన్య జనములకు భూదిగంతముల వరకు నేను నిన్ను నా సేవకునిగా వాడుకుంటాను అంటే, పౌలు అంటున్నాడు, ప్రభువా నేను సంఘము నివసించినటువంటి వ్యక్తిని, నేను ఒక భయంకరంగా క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తిని. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను సంఘములోనికి రాణిస్తారా? ఆయన ప్రశ్న ఏంటిది, నన్ను సంఘములోనికి రాణిస్తారా అంటే, దేవుడు ఏం చెప్పిండు, నువ్వు వెళ్ళు. ఒకటే మాట, నువ్వు వెళ్ళు. ఏమన్నాడు దేవుడు? నువ్వు వెళ్ళు. దేవుడు చెప్పింది ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మోషేని పిలిచి ఉన్నాడు. మోషే అంటున్నాడు, ప్రభువా నేను నత్తివాణ్ణి. ఏమంటున్నాడు? దేవునికి చెప్తున్నాడు. ఆయనకి దేవునికి చెప్తున్నాడు. దేవునికి అసలేం తెలియదు అన్నట్టు, మోషే గురించి తెలియదు అన్నట్టు దేవునికి మోషే చెప్తున్నాడు, ప్రభువా నేను నత్తివాణ్ణి, నాకంతా జ్ఞానం లేదు, తెలివి లేదంటే దేవుడు అంటున్నాడు, మనిషిని నత్తివానిగా చేసింది ఎవరు? మనిషిని గుడ్డివానిగా చేసింది ఎవరు? మనిషిని గుడ్డివానిగా చేసింది ఎవరు? నేనే కదా. ఎవరంటున్నారు? నేనే కదా. నాకు తెలియదా? దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే, ప్రతిదానికి సమయం. చెప్పండి, ఏమున్నది? ప్రతిదానికి. అందరు చెప్పండి, ప్రతిదానికి ఏమున్నది? సమయం ఉన్నది. మన యొక్క సంఘం కూడా సమయం ఉన్నది. ప్రిన్స్ రాగానే కొద్దిసేపు రాగానే ఒక పాటలు పాడుతుంటే, డాడీ ఎవరు రాలేదేంది ఇంకా ఏమడుగుతున్నాడు, ఎవరు రాలేదేంది? సమయం అనేది ప్రతిదానికి సమయం ఉన్నది. మనకే సమయం కాదు. ప్రిన్స్ సైలెంట్, అల్లరి చేయాలంటేనే తీసుకొచ్చింది, మళ్ళీ అల్లరి చేస్తూ సైలెంట్గా కూర్చోవాలి. చెప్పండి నా వైపు. ప్రతిదానికి ఏముంటుంది? ప్రతిదానికి సమయం ఉంటుంది. దేవుని కూడా సమయం ఉన్నది. నీ జీవితంలో ఏదైనా ఒకటి నువ్వు అనుకున్నావా, ఈ భూమికి ఈ సమయంలో నేను వస్తానని, నేను ఈ రోజున ఈ తారీఖున ఈ సమయంకే నేను భూమి మీదకి రావాలి, ఈ భూమి మీద నేను ఈ టైంలోనే నేను పుడతానని నీకు తెలుసా? తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎక్కడ జన్మించాలి, ఎవరింట్లో ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి అనేది సమస్తము దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ప్రతిదానికి సమయం ఉన్నది. ప్రతిదానికి, నీకు అనారోగ్యం రావడానికి, నీకు వచ్చిన అనారోగ్యం పోవడానికి, నీకు కష్టం ఉండడానికి, నీకు వచ్చిన కష్టము పోవడానికి, ప్రతిదానికి ఏమున్నది? సమయం. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి చెప్పండి?
ఎదురు చూడాలి. ఎవరైతే సమయం కొరకు ఎదురు చూస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. మోషే అంటాడు, నేను నత్తివాడని ప్రభు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, నాకు తెలుసు నువ్వు వెళ్ళు అంటున్నాడు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను వీళ్ళందరూ హింసించాను, నన్ను చూస్తే అందరూ పారిపోతారంటే లేదు లేదు, వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తారు. లేదు లేదు, ఏమంటున్నాడు, దావీదు అంటున్నాడు, నేను గొర్రెలు కాస్తున్నాను, నేను కేవలం సింహాన్ని మాత్రమే చంపేశాను, ఎలుగుబంటిని మాత్రమే చంపేశాను, కానీ జనులను ఏ విధంగా పరిపాలించాలో నాకు తెలియలేదు. సొలొమోను అడుగుతున్నాడు దేవుణ్ణి, ప్రభువా ఇదిగో నీ జనం ఎంతో విస్తారంగా ఉన్నది, అసలు నాకు తెలివే లేదు, నాకు జ్ఞానం లేదంటే దేవుడు అంటున్నాడు, నీకు జ్ఞానం ఇచ్చేవాడని నేనే. ఏదైనా నీకు జీవితంలో ఇచ్చేది ఎవరు చెప్పండి, ఎవరు ఇస్తారు నీకు ఏదైనా? దేవుడు. దేవుణ్ణి కలిగి ఉన్న వానికి ఏ కొదువ ఉండదని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. నువ్వు దేవుని కలిగి ఉంటే తగిన సమయంలో నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే అది విడుదలైనా స్వస్థత అయినా అప్పులైనా ఏదైనా తగిన సమయంలో దేవుడు దాన్ని ఏం చేస్తాడు, తొలగించేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు చెప్పండి, తొలగించేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము, ఆతురత పడతాము. బైబిల్లో మాట ఉంటుంది, తొందరపడి వాళ్ళని చూసినావా? ఎవరిని? తొందరపడే వాళ్ళని చూడండి, వాళ్ళు వెంటనే పడిపోతారు, మూర్ఖంగా మాట్లాడతారు. అందుకనే ఏ విషయంలో కూడా నువ్వు ఏం చేయకూడదు, తొందరపడకూడదు. ఏం కాకుండా చెప్పండి, దేవుడు అంత జ్ఞానంగా తొందరపడకూడదు. దావీదుని దేవుడు అభిషేకించిండు కదా, చదవండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనము చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. చూడండి, దేవుడు ఏమంటున్నాడు, ఏదైనా ఒక దాని వరకు నువ్వు విచారించొద్దు. ఏం చేయకూడదు? అందరు చెప్పండి, ఏం చేయకూడదు? చింతించకూడదు, విచారించకూడదు. ఇక్కడ సమూయేలు విచారిస్తున్నాడు, చింతిస్తున్నాడు. ఆయన దైవ సేవకుడు. దేని గురించి బాధపడుతున్నాడు తెలుసా? సౌలుని గురించి ఆయన బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు, నువ్వెంతకాలము దుఃఖాక్రాంతుడవై ఉంటావు. చెప్పండి, ఎంతకాలము ఏమై ఉంటావు? చెప్పండి, అందరు చెప్పండి, ఎంతకాలము దుఃఖాక్రాంతి. మీ పక్క వారిని అడగండి, మీరు ఎంతకాలం దుఃఖాక్రాంతులుగా ఉంటారు? ఎంతకాలం మీరు ఏడుస్తారు? అడగండి, ఎంతకాలము నువ్వు ఏడుస్తావు? దేవుడు అడుగుతున్నాడు నిన్ను, ఎంతకాలం నువ్వు ఏడుస్తావు? ఏడవడానికి వీల్లేదు, దుఃఖపడడానికి వీల్లేదు. దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో ఏమంటున్నాడు, కొమ్మును తైలముతో నింపుము. ఏం చేయాలంటే కొమ్ముని, అందరు చెప్పండి, ఏం చేయాలి? నువ్వు ఎంతకాలం దుఃఖపడతావు? ఇంకా అభిషేకం లేకుండా, ఆత్మ లేకుండా ఎంతకాలమని నువ్వు దుఃఖపడుతుంటావు? నీ దుఃఖమున కారణం ఏంటో తెలుసా? నీకు దుఃఖమున కారణం ఏంటిది? నువ్వు దుఃఖించడానికి కారణం ఏంటిదంటే నీ జీవితంలో దేవుని యొక్క అభిషేకము, ఆత్మ లేకపోవటమే. ఏం లేకపోవటము? ఆత్మ లేనివాడు దుఃఖపడతాడు, ఆత్మ లేనివాడు బాధపడుతుంటాడు ప్రతి విషయం గురించి. ఎందుకు నువ్వు చింతించాలి? చింతించిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడంటే నిన్ను గురించి కూడా ఆలోచిస్తున్నట్టే కదా, అవునా కదా? చెప్పండి, దేవుడు ఎవరిని గురించి ఆలోచిస్తున్నాడు? అందరు చెప్పండి, దేవుడు నన్ను గురించి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ చెప్పండి, దేవుడు నన్ను గురించి
ఆలోచిస్తున్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి వీల్లేదు. దేవుడే నీకు సమస్తము సహాయం చేస్తాడు. దేవుని యొక్క వాక్యం ఏముందో తెలుసా? తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి అనుగ్రహిస్తుంటాడు. నీవు నిద్రపోతుండగా నెమ్మది కలిగిస్తుండగా ఎలా ఎలా ఇస్తాడంటే, మీ చేతిలో ఒక విత్తనం ఉన్నదనుకోండి. ఏముంటుంది? ఒక విత్తనం, ఒక చెట్టు యొక్క విత్తనం ఉన్నదనుకోండి. నువ్వు దానిని తీసుకెళ్ళి భూమిలో పాతి పెడతావు. ఏం చేస్తావు? భూమిలో విత్తనం అనుకో, నీకు తెలుస్తుందా అది ఎలా మొలకెత్తుతుందా అని? చెప్పండి, తెలుస్తుందా? నువ్వంట రాత్రి పగలు పడుకొని లేస్తుండగా నీకు తెలియని విధముగా ఆ యొక్క భూమిలో విత్తినటువంటి విత్తనము మొక్క వలె ఎదుగుతుందంట. అదే విధంగా నువ్వు చేసినటువంటి ప్రార్థన నీకు తెలియకుండా నువ్వు రాత్రి పగలు పడుకుంటుండగా నీ ప్రార్థనకు జవాబులు దేవుడు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? తన ప్రియులు. నువ్వు దేవుడికి ఇష్టమైన వాడువా కాదా? చెప్పండి, దేవునికి నువ్వు ఇష్టమైన వాడువా కాదా? అందరు చెప్పండి, దేవునికి ఇష్టమైన వాడువా కాదా? నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు? చెప్పండి, ఎంతగానో ప్రేమిస్తున్నాడు? ప్రాణము పెట్టినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. కనుక ఆయన నీ జీవితంలో నువ్వు విచారపడకూడదని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 13వ వచనము చదవండి. 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్ములు తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. చూడండి, సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాట విన్నాడు. సమూయేలు ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పినటువంటి మాటలు విన్నాడు. ఈరోజు నేను కూడా ఒక సమూయేలు వల్ల ఇక్కడ నిలబడి మీకు చెప్తున్నాను, దేవుడు చెప్పిన మాట మీరు వినండి. హల్లెలూయా. ఏం చేయాలి? మీరు దేవుడు చెప్పినటువంటి మాటని మీరు వినండి. దేవుడు ఏం చెప్పిన మాట విన్నాడు సమూయేలు. ఆయన యొక్క దుఃఖము పోయింది. ఆయన ఏం చేస్తున్నాడు? తైలపు కొమ్ములో తైలమును నింపుకొని యెష్షై కుమారులలో దావీదు వద్దకు వెళ్ళి దావీదుని దేవుడు ఏం చేసిండు? అభిషేకించిండు. అభిషేకించిన వెంటనే ఆయన రాజు అయిందా? చెప్పండి. ఆయనకి ఏమున్నది? సమయం పట్టింది. అదేవిధంగా నువ్వు దేవుని మందిరంలోనికి రాగానే ఎమ్మటే అన్ని నాకు అద్భుతం కావాలి, అన్ని కావాలంటే దేవుడు అడుగుతున్నాడు, నీకు ఓపిక ఉండాలి. ఏముండాలి నీకు? అందరు చెప్పండి, ఏముండాలి? సమయం వచ్చేంత వరకు ఎదురు చూడాలి. మోషే అనుకున్నాడు 40 సంవత్సరములప్పుడు. ఎన్ని సంవత్సరములప్పుడు? అందరు చెప్పండి, ఎన్ని సంవత్సరములప్పుడు? 40 సంవత్సరములప్పుడు అనుకున్నాడంట, ఇదిగో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడు అని. ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడు అనుకుని ఆయన ఏం చేసిండు? ఒక ఇజ్రాయేలీతో ఒక ఐగుప్తుడు పోట్లాడుతుంటే వాడిని చంపి పాతి పెట్టేసిండు. చంపేసి పాతి పెట్టేసి అనుకున్నాడు, ఇదిగో ఇప్పుడు నాకు 40 సంవత్సరములు వచ్చినాయి కనుక ఇదిగో ఇక నేను దేవుని యొక్క పని చేస్తాను, నేను నా యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరినీ నా బంధుమిత్రులనే నేను విడిపిస్తాను అనుకున్నాడు. మనం కూడా చాలా మంది అనుకుంటాం, నేను నా బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాను, నా బంధువులను మారుస్తాను, నా మిత్రులను మారుస్తాను అనుకుంటున్నావా లేదా? అందరం అనుకుంటున్నాం. కానీ నీ సమయం రాకుంటే నువ్వేం చేయలేవు. ఆయన అనుకున్నాడు, ఆయన సొంత ఆలోచన. ఎవరిది? ఎవరి ఆలోచనది? మేము జాగ్రత్తగా వినట్లేదు. ఎవరి ఆలోచన అది? ఎవరి ఆలోచన చెప్పండి. మీరు ఇక్కడనే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళిపోయారు? ఇక్కడనే ఉన్నారా? నీ మనసు లేదంటే అట్లా తిరిగి వస్తుందా? ఇక్కడనే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వినండి. మీరు ఈరోజు వెళ్ళిపోతుండగానే మీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. ఆమె ఏం చేస్తాడు? దేవుడు మేలు చేస్తాడు. నేను చెప్తుండగా
నేను చెప్పిన మాటలలో దేవుని యొక్క మాటలు 100% ఉంటాయి. కారణం ఏంటిదంటే దేవుడు నేను ఏదైతే చెప్తున్నానో అది దేవుడు జరిగిస్తున్నాడు కనుక నా సొంత మాట నేను చెప్పట్లేదు. హల్లెలూయా. అత్తమ్మ ఉన్నది, మనం అక్కడ టౌన్ హాల్లో మీటింగ్ పెట్టాం. తనకప్పుడు ఏం నొప్పి, కడుపు నొప్పి. చెప్పిన ఆ రోజు నుంచి నీకెప్పుడు కూడా నొప్పి రాదంటే ఈ దినం వరకు కూడా తనకి ఏం రాలేదు, కడుపులో నొప్పి రాలేదు. అదే విధంగా దేవుడు గొప్ప కార్యములని జరిగిస్తాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? మోషే ఆయన యొక్క ఆలోచన ఏంటిది? 40 సంవత్సరాలప్పుడు దేవుడు నన్ను వాడుకుంటాడు అనుకున్నాడు, కానీ ఆయనకు సమయం ఇంకా రాలేదు. నీ సమయం రానప్పుడు దేవుని విసిగించొద్దు. నీ సమయం రానప్పుడు దేవుని ఏం చేయకూడదు, విసిగించొద్దు. సమయం వచ్చినప్పుడు అసలు నువ్వు అడగనవసరం లేదు. సమయం, దేవుడికి సమయం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. 80 సంవత్సరములు వచ్చినప్పుడు దేవుడు మరలా మోషేని పిలిచింది. ఎన్ని సంవత్సరములు పట్టింది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ 40 సంవత్సరములు ఆయన అనుకోవచ్చు, అయ్యో నేను ముసలివాడిని, నా వలన ఏమవుతుంది, నేనేం చేయగలుగుతాను అనుకున్నాడు. కానీ ఆయన అందుకనే దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ప్రభువా 40 సంవత్సరముల వయసు అప్పుడైతే నేను బలంగా ఉన్నాను, నేను యవనంగా ఉన్నాను, నేను ఏదైనా చేయగలను. కానీ ఇప్పుడైతే నేను నత్తివాడిని, నా బలము పోయింది. ఏమంటున్నాడు? నేను నత్తివాడిని, నా బలము పోయిందని అంటే దేవుడు అంటున్నాడు, నీ సమయం ఇదే. హల్లెలూయా. నీ సమయములో దేవుడు తప్పకుండా నీకు విడుదలను దయచేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు నీ సమయంలో? గట్టి చెప్పండి. దేవుడు నీ సమయంలో ఏం చేస్తాడు? నీకు అద్భుతమైన చేస్తాడు, విడుదలైన చేస్తాడు. దావీదు అడగలేదు, దేవుడే పంపించాడు ఆయన దగ్గరికి. దావీదు నన్ను అభిషేకించు ప్రభు అని అడగలేదు, సమూయేలుకి చెప్పలేదు. సమూయేలు దగ్గరికి వెళ్ళి, సమూయేలు నేను మంచిగా పాటలు పాడతాను, నేను సింహాన్ని చంపేశాను, నేను ఎలుగుబంటిని చంపేశాను కనుక నన్ను అభిషేకించు అని సమూయేలు దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళిందా? ఎవరు పంపించారు? దేవుడే సమూయేలు దగ్గరికి, దావీదు దగ్గరికి సమూయేలును పంపించాడు. అదే విధంగా దేవుడే నీ దగ్గరికి నీకు కావలసిన వాటన్నిటిని ఆయనే తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుడే. అందరు చెప్పండి, దేవుడే నాకు కావలసిన వాటన్నిటిని ఆయన పంపిస్తాడు. ఆయన పంపిస్తాడు. దేవుడు అనుకుంటే ఎవరు కూడా ఆపలేరు నీ జీవితాన్ని. దేవుడు బాగు చేయాలనుకుంటే ఎవరు కూడా నీ జీవితాన్ని ఆపలేరు. దేవుడు తప్పకుండా దాని కార్యములను ఆయన తగిన కాలంలో చేస్తాడు. హల్లెలూయా. సో దేవునికి మహిమ కలుగును గాక. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజు దేవుని యొక్క వాక్యము మీకు ఒక వరం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ వరం ఏంటంటే స్వస్థత వరము. చెప్పండి, ఏ వరము? నుండి 1 కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. 7, 8, 9, 10 వచనాలు. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆత్మ వరములు మొత్తము 9. ఎన్ని? 9 ఆత్మ వరములు మొత్తం 9. ఈ 9టిని 3 భాగాలుగా విభజించి ఉన్నారు. ఎన్ని భాగాలుగా? 3 భాగాలు. ఒకటి సంభాషణ వరం, 3
భాగాలలో ఒకటి సంభాషణ వరము, రెండవది శక్తి కలిగినటువంటి వరములు, మూడవది రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటిది సంభాషణ మాట్లాడేటటువంటి వరం, రెండవది శక్తి కలిగినటువంటి వరం, మూడవది ప్రత్యక్షతల వరం. ప్రత్యక్షతల వరం మూడు భాగాలుగా విభజించి ఉన్నాం. సో మొట్టమొదటిది ఏం చెప్పినా సంభాషణ మాట్లాడేటటువంటి వరం. ఈ మాట్లాడేటటువంటిది లేదంటే సంభాషణ చేసేటటువంటి వరములలో ఏ వరం వస్తుందంటే నెంబర్ 1 చూడండి, నెంబర్ 1 భాషల వరం. భాషల వరం నెంబర్ 1 రాసుకోండి, భాషలు. నెంబర్ 2 భాషల అర్థము చెప్పేటటువంటి వరము. నెంబర్ 3 ప్రవచన వరం. ప్రవచన వరం. ఈ మూడు కలిపి ఒక వరంగా పెట్టి ఉన్నారు. ఏంటిది? సంభాషణ మాట్లాడే వరం. నెంబర్ 2 శక్తి కలిగినటువంటి ఆత్మవరం. నెంబర్ 1 అందులో నెంబర్ 1 ఏంటిది? శక్తి కలిగినటువంటి ఆత్మల వరములలో స్వస్థపరిచే వరం, స్వస్థపరిచేటటువంటి వరము. నెంబర్ 2 అద్భుత కార్యములు చేయు శక్తి కలిగినటువంటి వరము, అద్భుత కార్యములు. నెంబర్ 3 ఆత్మల వివేచన, ఆత్మల వివేచన. ఈ మూడింటిని పవర్ గిఫ్ట్స్ అంటారు, శక్తి కలిగినటువంటి వరములు. నెంబర్ 3 ప్రత్యక్షత వరం. ప్రత్యక్షత వరములలో 3 వరాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే బుద్ధివాక్యము, రెండవది జ్ఞానవాక్యము, మూడవది ఇలాగ చెప్పిన శక్తి కలిగిన వరములలో విశ్వాస వరము రాసుకోండి. ఆత్మల వివేచన కాదు, విశ్వాస వరం. విశ్వాస వరము, స్వస్థత వరము, అద్భుత కార్యములు చేసేటటువంటి వరము. ఈ మూడింటిని కలిపి శక్తి వరములు అంటారు. అదేవిధంగా ఆత్మల ప్రత్యక్షత వరములు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. నెంబర్ 3 ఆత్మల వివేచన. మీకు క్లారిటీగా అర్థం కావడానికి నేను మీకు ఇవి చెప్పి ఉన్నాను. సో ఇందులో నేను ఒక్క వరమును ఈరోజు ప్రత్యేకంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఈ వరము మీలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ వరం ఏం చేస్తుంది? మనలో పని చేస్తుంది. తప్పకుండా దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహిస్తున్నాడు. సో మొట్టమొదటి వరం ఏం చెప్పినాను? మొట్టమొదటి వరం ఏంటిది? సంభాషణ, మాట్లాడేటటువంటి వరం. మనము ఎవరితో మాట్లాడాలి, ఎవరితో సంభాషించాలి, ఎవరితో సంభాషించాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ వరము మనకు ఉపయోగపడుతుందంటే నెంబర్ 1 మనం దేవునితో మాట్లాడటానికి. ఈ వరము దేనికి? దేవునితో మాట్లాడటానికి. కమ్యూనికేషన్, ఎవరితోటి కమ్యూనికేషన్ చేయడానికి, ఎవరితో మాట్లాడడానికంటే దేవునితో మాట్లాడటానికి. దేవునితో మాట్లాడాలంటే మనకు దేవుని యొక్క వాక్యములు చెప్పి ఉన్నాడు. చూడండి, ఇదే 1 కొరింథీ 14వ అధ్యాయము 2వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవ్వడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం లేకున్నది. ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో భాషతో మాట్లాడే వ్యక్తి మనుషులతో మాట్లాడట్లేడు. నెంబర్ 1 అందుకనే ఏ వ్యక్తి అయినా భాషతో మాట్లాడుతున్నప్పుడు ఎవరికి అర్థం కాదు. ఎవరికైనా అర్థమవుతుందా? నేను భాషలతో ప్రార్థన చేస్తున్నా, మీకు అర్థమవుతుందా? అట్లేదు. అదేవిధంగా మీరు భాషలతో ప్రార్థన చేసినా నాకు కూడా అర్థం కాదు. కారణం ఏంటిది? ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? దేవునితో. చెప్పండి, ఎవరితో మీరు మాట్లాడుతున్నారు? దేవునితో. భాషతో ఎవరైనా మాట్లాడితే ఎప్పుడు కూడా వాళ్ళని చూసి మీరు నమ్మకండి. ఎందుకంటే పరిశుద్ధాత్మని ఎప్పుడు కూడా మనము, దేవుడు ఏమన్నాడంటే ఈ లోకంలో ఏ తప్పైనా క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే వారికి ఆ తప్పు అనేది క్షమించబడదు.
ఒకవేళ మనకు తెలిసి తెలియక అలా చేస్తే మొట్టమొదటిగా దేవుడిని క్షమాపణ అడగండి. ఒకవేళ క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను కూడా అదే వరం చేత ఆయన అభిషేకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ఏదైనా క్రియ చేస్తే ఆ ఆత్మ ఆ భాషల వరం పొందుకోకుండా అది ఒకవేళ నీ జీవితంలో అడ్డుగా ఉన్నదేమో, ఆటంకంగా ఉన్నదేమో. కనుక నువ్వేం చేయి, ఆ తప్పుని క్షమించమని అడిగి, దేవా నన్ను కూడా నీ ఆత్మ భాషల వరముతో నన్ను నింపుము. దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా నిన్ను నింపుతాడు. ఎందుకు ఈ భాషల వరము అంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తుంది, ఇది మనుషులతో మాట్లాడేటటువంటి భాష కాదు. ఇది దేవదూతల భాషలు ఉన్నాయి, మనుషుల భాషలు ఉన్నాయి, రకరకముల భాషలు ఉన్నాయి. కానీ ఈ భాష మాత్రము దేవునితో మాట్లాడడానికి మాత్రమే నువ్వు ఉపయోగపడుతుంది, మరి ఎవరితో కాదు. మనము ఏమి మాట్లాడినా దేవునితో మాట్లాడుతున్నాం. ఎందుకు దేవునితో మాట్లాడుతున్నాం? దేవుడు మనకి ఏం తెలియజేస్తాడు అంటున్నాడు, ఏ మనిషికి అర్థం కాదు, కానీ నువ్వు ఆత్మలో మర్మములను పలుకుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పలుకుతున్నావు నువ్వు ఆత్మలో? మర్మం. అందరు చెప్పండి, ఏం పలుకుతున్నావు? ఎలా? భాషతో నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు ఆత్మలో మర్మములను పలుకుతున్నావు. అందుకనే నేను ఎవరికైనా ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భాషలతో ప్రార్థన చేస్తా. నాకు దేవుడు ఏదైతే తెలియజేస్తాడో దానిని నేను వారికి వివరిస్తాను, దానిని నేనేం చేస్తాను, చెప్తాను. అది దేవుడు మర్మం, దేవుని యొక్క మర్మం నీ జీవితంలో ఏమై ఉన్నది, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు, ఏం చేయొద్దంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు అనేది మనం ఎప్పుడైతే భాషలతో దేవుని స్తుతించినప్పుడు అది మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అది ఎవరు చెప్పేది కాదు. అది ఎలా అర్థం చేసుకోవాలనేది ఈ యొక్క భాషల వరం గురించి చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సంభాషణ వరము, దేవునితో సంభాషించడానికి. అర్థమైందా? రెండవది ఏంటిది? భాషల అర్థము. భాషల యొక్క అర్థము. నువ్వు ఏదైతే భాష మాట్లాడుతున్నావో నీకు కూడా అర్థం కాదు, కానీ దేవుణ్ణి అడగాలంట. అదే 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు, శక్తి కలుగుటకై ప్రార్థన చేయమని దేవుడే చెప్తున్నాడు. నీకు భాషలు వచ్చినాయా, దానితోటి మౌనంగా ఉండొద్దు, దానితోటి నువ్వు ఆగిపోవద్దు. దేవుడిని ఏమడగాలి, ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నేను ఏదైతే ఆత్మలో ప్రార్థన చేశానో, ఏదైతే భాషలలో ప్రార్థన చేశానో ఆ భాషల యొక్క అర్థం నాకు చెప్పండి ప్రభువా అని నువ్వు అడగాలి. ఏం చేయాలి చెప్పండి? అర్థము చెప్పే శక్తిని నాకు దయచేయండి. మా భాషలు మాట్లాడుతున్నా, ఇది ఒక్కటే ఇక నాకు చాలని చెప్పేసి చాలా మంది సంతోషిస్తుంటారు. అది చాలా డేంజర్. నీకు ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఏముంటుంది? భాషలలో మాట్లాడినంత మాత్రాన నీకు ఉపయోగం ఏముంటుంది? ఒక ఆయన దగ్గర ఎన్నో వేల రూపాయలు ఉన్నాయి, ఆయన అందరికి ఉచితంగా చేస్తున్నాడని నీకు తెలిసింది. ఎన్నో కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి ఆయన దగ్గర. అందరికి ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఏ ఒక్కరిని కాదనకుండా ఆయన ఎంతమందికి ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడు. ఆయన దగ్గరికి పోగానే నీకు ఒక 10,000 రూపాయలు ఇచ్చింది అనుకోండి, ఆ 10,000 రూపాయలతో నువ్వు సాటిస్ఫై అయిపోతే అది నీ తప్పు, అంతేనా? 10,000 రూపాయలు ఇచ్చింది నీకు ఆయన రాగానే, ఆయన చేతికి వచ్చింది 10,000 వచ్చింది ఇచ్చింది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మీకు ఎంత కావాలంటే అంత సమృద్ధిగా నేను ఇస్తాను. ఏమంటున్నాడు? మీకు ఎంత కావాలంటే నేను సమృద్ధిగా ఇస్తాను. కానీ నీకు మొహమాటం ఉందో, అడగలేకనో, తెలియకనో, ఆ జ్ఞానం లేకపోవటం వలన 10,000 ఇస్తుండేమో. ఆ 10,000 ఇవ్వగానే నువ్వు సంతోషంతో వెళ్ళిపోయినావు అనుకో, ఇప్పుడు ఎవరిది మిస్టేక్ ఇక్కడ? ఎవరిది తప్పు? మనదే. దేవుడు చెప్తున్నాడు, నీకు చాలా మంది చేస్తున్నటువంటి తప్పేంటి తెలుసా? భాషలు రాగానే ఇక అక్కడితోటి నాకు భాషలు వచ్చినాయి అని చెప్పేసి సంతోషపడుతున్నారు. మంచిదే. దేవుడు ఏమంటున్నాడు? అక్కడితో నువ్వు సంతోషించొద్దు. దాని తర్వాతకున్నది భాషల అర్థం చెప్పడానికి శక్తిని దయచేయండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. భాషల అర్థం చెప్తే నీకు మేలు. మేలు ఏంటిది చెప్పండి? భాషల అర్థం చెప్తే మేలు. ఎవరికి మేలు జరుగుతుంది?
చెప్పండి, ఎవరికి మేలు జరుగుతుంది? చూడండి 14వ అధ్యాయము 4వ వచనంలో చదవండి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి చాలు. నువ్వు ఎందుకు భాషలతో మాట్లాడాలి? నీకు క్షేమాభివృద్ధి, నువ్వు అభివృద్ధి చెందడానికి, నువ్వు వర్ధిల్లటానికి, నువ్వు ఫలించడానికి, నువ్వు ఆశీర్వదించబడడానికి దేవుడు చెప్తున్నాడు. నువ్వు భాషలతో మాట్లాడండి, ప్రార్థన చేయండి, భాషలలో ప్రార్థన చేయండి. ఏం చేయాలి? నా యొక్క లీడర్ హెచ్కే ఫ్రాన్సిస్ అంటే ఏం చెప్పిండంటే, నేను ఒక రోజు కనుక 3 గంటలు ప్రార్థన చేసినట్లయితే, ఎన్ని గంటలు? 3 గంటలు కనుక నేను ప్రార్థన చేసినట్లయితే 2 గంటల 45 నిమిషములు నేను భాషలతో మాత్రమే ప్రార్థన చేస్తాను. ఎన్ని నిమిషాలు? ఎన్ని గంటలు? 2 గంటల 45 నిమిషములు ఆయన భాషలలోనే ప్రార్థన చేస్తారంటే కేవలం 15 నిమిషములే, అది కూడా మ్యాక్సిమం అంటున్నారు. 15 నిమిషములు మాత్రమే నేను నాకు అర్థమయ్యే విధంగా ప్రార్థన చేస్తాను. 3 గంటలు నేను ప్రార్థన చేస్తే 2 గంటల 45 నిమిషములు నేను భాషలతోనే ప్రార్థన చేస్తాను. ఒకవేళ నేను మీకు సలహా ఇస్తున్నా, ఒకవేళ రోజుకు మీరు 1 గంట ప్రార్థన చేసే అవకాశమే ఉన్నది అనుకోండి, మీకు 1 గంట ప్రార్థన చేసే అవకాశం ఉంటే మీరు 50 నిమిషములు కనీసం 50 నిమిషములైనా మీరు భాషలతో ప్రార్థన చేయండి. మీరు వర్ధిల్లుతారు, మీరు అభివృద్ధి చెందుతారు. కానీ మనము భాషలతో ప్రార్థన చేయడం ఎంతసేపు చేస్తాం తెలుసా? 2 నిమిషాలు, 1 నిమిషము, 5 నిమిషాలు అక్కడితో ఆపేస్తుంటాం. 2 నిమిషాలు దానికే ఓ అని ఆరాట పడిపోతుంటాం. దానికే నాకు భాషలు వచ్చినాయి అని చెప్తుంటాం. చిన్నపిల్లగాడు పుట్టిన వెంటనే అమ్మ నాన్న కొన్ని 2-3 పదాలు చెప్పండి, ఇంకా అక్కడితో సంతోషిస్తామా మనం? చెప్పండి, అక్కడితో హ్యాపీగా ఏమంటాము? అన్ని మాటలు రావాలి, అన్ని చెప్పాలి, అన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎలా వస్తాయి మాటలు? ఆయనకి మౌనంగా ఉంటే ఎలా వస్తాయా, లేదంటే మాట్లాడుతుంటే? చెప్పండి, ఎలా వస్తాయి? అదేవిధంగా దేవుడు కూడా నిన్ను అత్యధికంగా దేవుని యొక్క భాషలతో నేను నింపాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు మాట్లాడాలి. అధికంగా నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఎవరో ఏదో అనుకుంటారని, నన్ను గురించి ఎవరో ఏదో అనుకుంటారని ఎప్పుడైనా నువ్వు ఆపేసినావు అనుకో, నీ ఆశీర్వాదమును నువ్వే ఆపుకుంటున్నావు. నేను భాషలతో ప్రార్థన చేస్తే నా ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, నా భార్య ఏమనుకుంటారో, నా భర్త ఏమనుకుంటారో, నా పిల్లలు ఏమనుకుంటారో, మా అన్నదమ్ములు ఏమనుకుంటారో, నా పక్క వాళ్ళు ఏమనుకుంటారో అంటే నీ ఆశీర్వాదంని, నీ అభివృద్ధిని, నీ క్షేమాభివృద్ధిని నువ్వే ఆపుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వే ఆపుకుంటున్నావు. నేను ప్రార్థన చేస్తే మినిమం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినపడుతుంది. నేను ప్రార్థన చేస్తే, ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే మినిమం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది. అందరూ అడుగుతారు నన్ను. నేను వైజాగ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తే చుట్టుపక్కల అందరూ హిందువులు, అంటే కొంతమంది క్రైస్తవులు ఉన్నారు నేను జాబ్ చేసేటప్పుడు. సో అందులో ఒకరోజు నాకు చాలా రాత్రి అయ్యి నేను 4 గంటలకు లేవలేకపోతే ఒక ఆయన రోజు 4 గంటలకు లేచి పాలు పిండేవాడు. ఎన్నింటికి? 4 గంటలకు లేచి పాలు పిండేసరికి నేను ఆ రోజు ప్రార్థన చేయలేదు. నేను అనుకున్నాను, నా ప్రార్థన ఎవరు వింటారు ఈ యొక్క ఊర్లో, నాకు ఎవరు తెలుసు? నేను ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చినాను, నేనేమన్నా కంపెనీకి వెళ్తాను, ఆ నుంచి నా రూమ్కి వస్తాను, లేదంటే మా ఫ్రెండ్స్కి తెలుసు, ఇంకా నాకు ఎవరు తెలియదుగా అనుకున్నాను. కానీ నేను లేచిన తర్వాతకి ఒక ఆయన ఆల్పెండెంట్ ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ ఈరోజు మీరు లేవలేదా, ప్రార్థన చేయలేదేంటి? ఏమడుగుతున్నాడు? సార్ ఈరోజు మీరు లేవలేదా, 4 గంటలకి ప్రార్థన చేయలేదు? ఆశ్చర్యపోయినది. నా ప్రార్థన ఎవరు ఇంట్లోనేమో అనుకున్నాను. కానీ నువ్వు చేసేది ప్రతి ఒక్కరు వింటారు. హల్లెలూయా! ప్రతి ఒక్కరు వింటారు. దేవుడు అద్భుత కార్యములను జరిగిస్తాడు. హల్లెలూయా! నువ్వు చేసే ప్రార్థనను బట్టి ఇతరులకు దీవెన కలుగుతుంది.
ఏం కలుగుతుంది? చెప్పండి, ఏం కలుగుతుంది? అందరు చెప్పండి, ఏం కలుగుతుంది? మీరు ఏ ఇంటిలోనైతే ఉంటారో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. వాళ్ళకి ఆశీర్వాదములు ఉంటాయి. ప్రారంభంలో మీరు ఒకవేళ ఇబ్బంది పడ్డా కానీ నువ్వు ఏ ఇంటిలోనైతే నివాసం చేస్తావో దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? నేను ఎక్కువగా హైదరాబాద్ మీటింగ్కి వెళ్తాను కదా, మీటింగ్కి వెళ్ళే బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ప్రార్థన జరుగుతుంది. కింద ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో బట్టల మిల్లు ఉంటుంది, బట్టల షోరూమ్ ఉంటుంది. సో రెండోది తీసి మూడోది ఖాళీగా ఉంటుంది, మూడోది పైన చర్చ్. ఎప్పుడైతే అక్కడికి పాస్టర్ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టిండో కింద ఉన్న వాళ్ళు, ఆ బట్టల షాప్ వాళ్ళు వచ్చి చెప్పిన సాక్ష్యం, అన్నా మీరు ప్రార్థన పెట్టక ముందుకు మా బట్టల షాప్ యొక్క టర్నోవర్ రోజుకి కానీ నెలకి కానీ తింటే ఉండేది. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ఈ బిల్డింగ్లో ప్రారంభించారో మా టర్నోవరు లక్షలలో పెరిగిపోయిందని చెప్పారు. హల్లెలూయా. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఏ రోజైనా ప్రార్థన పెట్టకపోతే వాళ్ళు అడుగుతారంట, అన్న ప్రార్థన ఎందుకు పెట్టలేదని, అన్న ప్రార్థన ఎందుకు చేయలేదని అడుగుతారంట. ఎంత ఆశీర్వాదం! ప్రార్థన చేసే వ్యక్తి నీతో కలిసి ఉంటే అది నీకు మేలు. హల్లెలూయా. అంటే చెప్పండి, హల్లెలూయా. ఎవరు నీతో ఉంటే మేలు? అందుకనే ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేయండి. ప్రార్థన చేయలేని వ్యక్తులతో సహవాసము కలిగి ఉండకండి, తక్కువ కలిగి ఉండండి. అధికంగా ప్రార్థన చేసే వాళ్ళతో సహవాసం చేయండి. అది నీకు ఉపయోగం, అది నీకు మేలు. ఎవరికి మేలు? నీకు మేలు. అందుకనే ఎప్పుడైనా భాషలతో ప్రార్థన చేస్తే సిగ్గుపడకుండా ధైర్యంగా ప్రార్థన చేయండి. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, మనిషితో కాదు. ఎవరికి భయపడని అవసరం లేదు. ఎవరైనా ఏదైనా నిన్ను అడిగితే ఎవరితో ప్రార్థన చేస్తున్నావు, ఎవరికి ప్రార్థన చేస్తున్నావు అంటే నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానని చెప్పండి, నేను దేవుని కలుసుకుంటున్నానని చెప్పండి, దేవునితో మాట్లాడుతున్నానని చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు నిన్ను? చెప్పండి, ఏం చేస్తాడు దేవుడు నిన్ను? మొట్టమొదటి దేవురము సంభాషణ వరంలో మొదటిది ఏంటిది? భాషల వరం. మొట్టమొదటిది ఏంటిది? నెంబర్ 2 ఏంటిది? భాష యొక్క అర్థము. మర్చిపోవద్దు మీరు. నెంబర్ 1 వరం ఏంటిది? మొట్టమొదటి వరం ఏంటిది? దేని గురించి చెప్తున్నా నేను? భాషలు. ఏంటిది చెప్పండి? రెండవది ఏంటిది? భాషల యొక్క అర్థం. ఇదేంటి సరిగ్గినట్లేదా, లేదంటే మీకు జ్ఞానం తక్కువ ఉందా, చెప్పేటటువంటి కెపాసిటీ తక్కువ ఉందా? చెప్పాలి ఎమ్మటే. నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు మర్చిపో జీవితం. ఏం చేయవు? చెప్పండి, ఏం చేయరు మీరు? మర్చిపోరు. నేను అడిగినప్పుడు కొంచెం మాట్లాడితే సంభాషణ అంటే ఇదే. సంభాషణ అంటే ఏంటిది? దేవుడు. మనం ఎలా ప్రార్థన చేస్తాం తెలుసా? మనం ఎలా ప్రార్థన చేస్తామంటే నీకు అక్కర, నీ అవసరత ఏదైతే ఉంటుందో మోకరించి దేవుడికి స్తోత్రము, పరిశుద్ధాత్మ దేవా అని చెప్పేసి గట్టగా డగ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఏం చేస్తాము? ఆమేన్ అన్న తర్వాత ఏం చేస్తావు? లేచిపో. ఇప్పుడు వరకు నువ్వే మాట్లాడినావు కానీ దేవుడు మాట్లాడి ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేసేటప్పుడు ఆమేన్ అని చెప్పేసి అమ్మటే ఒక్క నిమిషమే నాలుగు అక్కడ. ఒకవేళ మోకరిస్తే మోకాలు నొప్పి లేస్తుంటే తక్కువ లేచిపో. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఎవరైనా పిలిచిరని చెప్పేస్తే ఎమ్మటే లేచిపోతుంది. లేదంటే మనం మోకరించి ప్రార్థన చేస్తుంటే మన మనసు నిండా మొత్తం మన సమస్యలన్నీ కనిపిస్తుంటాయి. ఎవరికైనా అలా కనిపించిందా? ఎప్పుడు మన మైండ్ అంతా ఏమవుతున్నాయి? సమస్య, బాధ, లేదంటే ఏదైనా పని చేయాలి, ఏదైనా చేయాలి, దాని గురించే నీ యొక్క ఆలోచన అంతా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు దేవునితో ఎక్కడ మాట్లాడినావు? దేవుడు నీతో రిటర్న్ ఎక్కడ మాట్లాడింది చెప్పండి? మనమేమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నీ చిత్తం మాత్రమే జరగాలని అడుగుతాం. ఇక్కడ నీ ప్రార్థనలో దేవుని యొక్క చిత్తం ఎక్కడ ఉన్నది?
చెప్పండి, దేవుని యొక్క చిత్తం కనిపిస్తుందా? నీ మనసు నిండా నీ సమస్యలే కనిపిస్తున్నాయి. నువ్వు కళ్ళు మూసుకుంటే ఏదో ఒకటి వస్తుంది. కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేస్తుంటే సడన్గా ఎవరైనా పిలిస్తే వారి యొక్క స్వరం విని తక్కువ లేచిపోతుంటాం. ఫోన్ వచ్చిందంటే ఎమ్మటి ప్రార్థన ఆపేసి ఫోన్ మాట్లాడుతున్నాము. నీకెక్కడ దేవునికి ప్రాపర్గా టైం ఇస్తున్నావు? ఎక్కడ నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావు చెప్పండి. సో నువ్వు ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా దేవుని స్వరంతో నువ్వు ఎలా వినగలుగుతావు? బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని యొక్క మాటలు విన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం లేకుంది, సమూయేలు దుఃఖిస్తుండగా దేవుడు ఆయన దగ్గరికి వచ్చి నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు నీ దుఃఖములో నీ కష్టంలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవుడు నీ ఎద్దకు వచ్చి చెప్పడా? చెప్పడా? దేవుని యొక్క వాక్యం ఏముంది తెలుసా? పాత నిబంధనలో ఉన్న వాళ్ళకంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మేలు పొందినటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళకంటే నువ్వు చాలా ఆశీర్వాదం కలిగినటువంటి వ్యక్తి, వాళ్ళకంటే ఎక్కువ దేవునికి అభిషేకం ఇచ్చి ఉన్నాడు, వాళ్ళకంటే ఎక్కువ దేవుని యొక్క మాటలు వినేటటువంటి ఆసక్తిని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కానీ ఇంకా మనం ఏం చేస్తాము? ఆ పాత నిబంధనలో ఉన్న వాళ్ళ వైపే ఎక్కువ చూస్తున్నాము. నన్ను మోసేలాగా వాడుకోండి, నన్ను సమూయేలులాగా వాడండి, నన్ను ఏలియాలాగా వాడండి అని అంటాం. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న యేసు ప్రభులాగా నన్ను వాడుకోండి ప్రభువా, యేసు ప్రభులాగా నేను ప్రార్థన చేయాలి, యేసు ప్రభులాగా నేను జీవించాలని చాలా మంది అడగరు. నీకు మర్మము తెలియాలి. మనం చదివినటువంటి వచనములలో మొట్టమొదటి వరం గురించి ఏం చెప్పినా, ఏ వరం చెప్పినా నేను చెప్పండి అందరు, ఏ వరము? సంభాషించే వరములలో మొట్టమొదటి వరం ఏంటిది? భాషల వరం. నెంబర్ 2 ఏంటిది? భాషలకు అర్థం చెప్పేటటువంటి వరం. ఏ అర్థం చెప్తావు నువ్వు భాషలలో? దేని యొక్క అర్థం చెప్తావు? నువ్వు ఏదైతే ఆత్మలో ప్రార్థన చేసినావో, నువ్వేదైతే భాషతో ప్రార్థన చేసినావో దాని యొక్క అర్థమునే చెప్తావు. ప్రారంభంలో స్టార్టింగ్లో నేను బ్యాప్టిజం తీసుకున్న రోజులో నాకు బ్యాప్టిజం తీసుకోకముందుకే నేను భాషలతో మాట్లాడాను. బ్యాప్టిజం తీసుకోకముందుకే 9th క్లాస్లో ఉన్నప్పుడే. ఎలా? ఆసక్తి. ఎలా చెప్పండి? ఆసక్తి. 9వ తరగతిలో బ్యాప్టిజం తీసుకోకపోయినా అందరూ ఏమనుకుంటారంటే బ్యాప్టిజం తీసుకుంటేనే అన్నీ వస్తాయండి. తప్పు. నీకు దేవుని మీద ఆసక్తి ఉంటే దేవుడు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే వాడుకుంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు, మీ దగ్గరికి ఎలాంటి వారిని పనికి పెట్టుకుంటారు? సోమరిపోతులను మీరు పనికి పెట్టుకుంటారా? మంచిగా పని చేసేటట్టు వారిని పనికి పెట్టుకుంటారా? మంచిగా పని చేస్తేనే మీరు వారిని రండి అని ఆహ్వానిస్తారు. ఇంకా వాళ్ళకి ఏదైనా కావాలంటే ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. కారణం ఏంటిది? నీ యొక్క బిజినెస్ గ్రోత్ అవుతుంది, నువ్వు వర్ధిల్లుతావు. ఒకవేళ సోమరిపోతుని పని చేయనటువంటి వ్యక్తిని నువ్వు తీసుకొని వచ్చి పెట్టుకున్నావు అనుకో, ఎలా ఉంటుంది? దేవుని యొక్క వాక్యంలో ఏముందో తెలుసా? సోమరిపోతుని ఎవరైనా పనికి పెట్టుకుంటే వాడంట వాడి పండ్లకు పులుసు లాంటి వాడు. పండ్లు పులిసిపోతే ఎట్లా ఉంటుంది? లేదంటే వాడి కళ్ళకు పొగ లాంటి వాడు. సోమరి వాడిని పనికి పెట్టుకుంటే వాడి కళ్ళకి ఏంటిది? పొగ లాంటి వాడు. నీ కళ్ళు ఏమడుతుంటే నీకే దుఃఖం వస్తుంది. కానీ ఎవడైతే మంచిగా పనిచేస్తాడో వానికి నువ్వు ఏదైనా చేయగలిగిస్తావు. అదేవిధంగా ఆ రోజులలోనే దేవుడు నన్ను ఆత్మతో నింపిండు. నేను ప్రార్థన చేస్తుంటే నాకు తెలియకుండా ఒక పిక్చర్ లాగా ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు నా దగ్గరకు వచ్చినా వాళ్ళ గురించి కనిపించేది స్టార్టింగ్ ప్రార్థన చేసినప్పుడు. అయితే చాలామంది నేను చిన్నవాడిని అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? నీకు ఆత్మ కాదు, ఇది దయ్యము పట్టిన ఆత్మ అన్నారు. నాకు భయం అయిపోయింది. నేను కూడా అదే నమ్మాను. ఇది ఆత్మ అన్నారు, దయ్యం పట్టిన ఆత్మ అన్నారు. అప్పటి వరకేమో నాకు అన్ని మంచిగా దేవుడు ఏంటిది ఒక పిక్చర్ లాగా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి గురించి స్కాన్ అయ్యేది.
ఆ వ్యక్తిని గురించి అదే విధంగా చెప్పేది, యాస్టీస్గా జరిగేది. కానీ ఎప్పుడైతే వీళ్ళు నాకు నీకు దేవుని యొక్క ఆత్మ కాదు ఇది దురాత్మ అన్నారో నాకు భయం అయిపోయింది, నాకేం అర్థం కాలేదు. కానీ నాకు అప్పుడు స్టార్టింగ్లో భయమైనా కానీ నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఆటోమేటిక్గా నా నోటి నుండి ఏమొచ్చేది, శ్వాస వచ్చేది. ఆటోమేటిక్ తెలియకపోయేది, ఆటోమేటిక్గా వచ్చేది. సో ఇది ఏంటిది? ఆసక్తి. ఏంటిది చెప్పండి, అందరూ చెప్పండి, ఏంటిది? అదే విధంగా నీకు కూడా ఆసక్తి ఉంటే దేవుడు తప్పకుండా అదే వరమును దేవుడు నీకు కూడా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకేం కావాలి? ఆసక్తి కావాలి. ఆ తర్వాతకి నేను బ్యాప్టిజం తీసుకున్న తర్వాతకి ఇంకా ఎక్కువ ప్రార్థన చేసేది, దేవుడు నేను భాషలో కొడతాను, నిన్ను అల్లరి చేయాలంటే తీసుకొచ్చిన ఇట్లా తీసుకున్నా కూర్చో. సో ఎక్కువ ప్రార్థన చేసేది. ప్రతిరోజు నేను ప్రార్థన అయిపోగానే దేవుడు నాకు ఇట్లా ఒక మనిషితో ఇప్పుడు మాట్లాడినట్టు నా లోపట్ల నుండి మాట్లాడాను. ఆ మాట్లాడిన ప్రతీది నేను ఒక డైరీ రాస్తాను, ప్రతీది రాసేది. డైరీ ఏదైతే రాస్తున్నానో దేవుడు వాటన్నిటిని జరిగించుకుంటూ వచ్చినాడు. నేను ఆ తర్వాత చెన్నైకి వెళ్ళినాను. బాప్టిజం తీసుకున్న వెంటనే కొన్ని రోజుల కాగానే దేవుడు సేవకు పిలిచిందని నేను చెన్నైకి వెళ్తే, నేను అక్కడ ఏదైతే ప్రార్థన ఇంటికి దగ్గర ఉన్నప్పుడు ఏదైతే ప్రార్థన చేసుకున్నానో దేవుడు ఏదైతే చెప్పిండో యాస్టీస్గా అదే చెప్పేవాడు. ఏం చెప్పేవాళ్ళు? అదే చెప్పేవారు యాస్టీస్గా. నేను రాసుకున్నది అప్పుడు నాకు అనిపించింది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు నీతో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అదే విధంగా నీకు కూడా ఒక టెస్ట్ కావాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడి యొక్క స్వరం వింటున్నావని నువ్వేం చెయ్యి? నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి నువ్వేం చెయ్యి? ఆమె నన్ను లేచి తొందరగా వెళ్ళిపోకు. ఎవరైనా ఫోన్ వచ్చినా ఫోన్ ఎత్తకు, లేదంటే ఫోన్ సైలెంట్లో పెట్టుకో. ఎవరైనా పిలిచినా, ఈవెన్ మన భర్త పిలిచినా, భార్య పిలిచినా, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గరికి వచ్చినావు. నీ సమయం ఎంత అనుకున్నావు? విలువ ఇవ్వాలి. ఏదైనా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, ఒక కలెక్టర్ దగ్గర కానీ ఒక పోలీస్ దగ్గర కానీ మనం వెళ్తే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా నీకు ఫోన్ చేస్తే ఎత్తుతావా? ఒక్క నిమిషం బాగా అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడతావా? లేదంటే అక్కడనే ఉండి ఫోన్ ఎత్తి మాట్లాడతావా? ఒక మనిషికి మనం అంతా విలువ ఇస్తున్నప్పుడు జీవం కలిగిన దేవుడికి నువ్వు ఎంత విలువ ఇవ్వాలి చెప్పండి? ఎంత విలువ ఇవ్వాలి? ఎప్పుడైనా మీరు ఫోన్ ఎత్తుతున్నారా లేదు? సడన్గా ఎవరైనా పిలుస్తు అంటే నువ్వు దేవుడికి ఇచ్చేంత విలువ, మనిషికి ఇచ్చేంత విలువ మనం దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. ఎవరికి ఇవ్వలేకపోతున్నాము? సో ఈ రోజు నుంచి మన యొక్క ప్రవర్తన అనేది మారాలి. ఏం కావాలి చెప్పండి? ఏం మారాలి అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే మారాల్సింది నీ యొక్క ప్రవర్తన. ఏం మారాలి? మన యొక్క ప్రవర్తన మారాలి, మన యొక్క మాట మారాలి. నీ మాట మారకుండా, నీ ప్రవర్తన మారకుండా ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థం అంటున్నాడు దేవుడు. ఏంటి చెప్పండి? నేను ఎంత ప్రార్థన చేసినా పౌలు ఏమంటాడంటే చూడండి 12వ అధ్యాయంలో, 1 కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం. కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే. చూడండి, నా ప్రవర్తనలో ప్రేమ లేకపోతే, నేను మాట్లాడే మాటల్లో ప్రేమ లేకపోతే, నేను చూపించేటటువంటి ఆ మంచితనంలో ప్రేమ లేకపోతే, నేను చేసేటటువంటి ప్రార్థనలో కనుక ప్రేమ లేకపోతే, నేను చదివే వాక్యంలో నాకు ప్రేమ లేకపోతే, ఏమంటున్నాడు ఆయన? నేను వ్యర్థమైనటువంటి వ్యక్తిని, వ్యర్థుడని. నా ప్రవర్తనే మారలేదు, నా మాటే మారలేదు, నేను వాక్యం చదివే విధానం మారలేదు,
నా వలన ఉపయోగం ఏంటిది? నేను ఇంకా ఏ విధంగా ఉన్నాను? వ్యర్థంగానే ఉన్నాను. క్రైస్తవ జీవితంలో మనం అభివృద్ధి చెందకపోతే, మనం ఆత్మలో వర్ధిల్లకపోతే ఇంకా నువ్వు వ్యర్థంగానే ఉన్నట్టే. ఎలా ఉన్నట్టు చెప్పండి? ఎలా ఉన్నట్టు? ప్రతిరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, నిన్ను నువ్వు పరీక్షించుకునే ఎడలా నీ మీద నీకు ఎవరు దోషారోపణ చేయాలి. నీ క్రైస్తవ జీవితం ఎట్లా ఉన్నది? ఎవరు నిన్ను చూడరు, కానీ నిన్ను చూస్తున్నటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన కంటే మనము లెక్క ఒప్పచెప్పాల్సి ఉంటుంది. దేనిని బట్టి లెక్క చెప్పాలి? నువ్వు నడిచినటువంటి ప్రవర్తనను బట్టి. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే, అరే దేవుడు నాకు ఎలా తీర్పు తీరుస్తాడు? నేను ఇక్కడి నుంచి ఏం తీసుకొని కొట్టలేదుగా చనిపోయినప్పుడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, మనం ఇక్కడి నుంచి ఏం తీసుకుపోమంటాం, కానీ మనం తీసుకుపోయేది ఏంటిది? మన యొక్క క్రియలు. ఏంటి చెప్పండి? అందరు చెప్పండి. ఏం తీసుకెళ్తావు మనతో పాటు? నువ్వు 1 రూపాయి తీసుకెళ్ళవు, 1 వస్త్రం తీసుకెళ్ళవు. ఎందుకంటే నువ్వు చనిపోయిన తర్వాతకి నీ శరీరం కాదు పైకి వెళ్ళేది, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ బయటకు వచ్చి ఆత్మ వెళ్తుంది. ఆత్మకి వస్త్రములు ఉండవు, ఆత్మకి అందం ఉండదు, ఆత్మ దేవుని వలనే ఉంటది. ఎలా ఉంటది చెప్పండి? ఆత్మ ఎలా ఉంటది? నువ్వు దేవుని లాగా ఉన్నావు. ఎలా ఉన్నావు నువ్వు చెప్పండి? నువ్వు ఎలా ఉన్నావు? మంచిగా చెప్పండి. మీరు ఎలా ఉన్నారు? దేవుని లాగా ఉన్నారు. ఎవరైనా నిన్ను బాగలేదని అంటే ఏమంటే, అయ్యో నేను బాగలేదని ఏడవద్దు, నేను అందంగా లేనని ఏడవద్దు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము. ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి, వాక్యము చదివేటటువంటి వ్యక్తి, ప్రవర్తన మార్చుకున్నటువంటి వ్యక్తి ఉంటే వాళ్ళు దేవుని దృష్టిలో చాలా అందమైనటువంటి వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు ఫలిస్తారు. హల్లెలూయా. సో దేవుడు నువ్వు ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉన్నావంటే, నీ ఆత్మ దేవుని వలె. నీ యొక్క బయట శరీరమును చూసుకోవద్దు. ఇది చనిపోయిన వెంటనే మట్టిలో కలిసిపోయేది. దీని వలన మనకు ప్రయోజనము లేదు. ఇది ఎంతకాలం అయితే మనం ఇక్కడ ఉంటామో అంతకాలము. ఈరోజు నేను ఈ బట్టలు వేసుకున్నాను, ఈ రోజు వరకు నాకేంటిది? ఇది ఉపయోగం. ఇక్కడ నేను భూమి మీద 90 సంవత్సరములు బ్రతికితే ఈ 90 సంవత్సరములు ఆత్మ జీవించడానికి ఈ శరీరం నాకు ఉపయోగం, అంతే. అర్థమవుతుందా? ఇది ఒకవేళ మాసిపోయిందంటే నేనేం చేసేస్తున్నా? తీసేస్తున్నా. అదేవిధంగా నా శరీరం కూడా ఎప్పుడైతే మాసిపోతుందో, నా శరీరం కూడా ఎప్పుడైతే బలహీనమైపోతుందో, ఆటోమేటిక్గా నా యొక్క ఆత్మ కూడా దేవుని యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. హల్లెలూయా. నువ్వు చనిపోవట్లేవు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు పోయేటప్పుడు నీ లోకంలో నుండి ఏం తీసుకెళ్ళావు, కానీ నువ్వు తీసుకెళ్ళే ఏంటి? నువ్వు చేసిన మంచి చెడు. నువ్వేం తీసుకెళ్తావు చెప్పండి? నువ్వు చేసినటువంటి మంచి చెడు మాత్రమే నువ్వు దేవుని దగ్గరికి తీసుకెళ్తావు. ఆ మంచి చెడుని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. అందుకనే నువ్వు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలంటే, నువ్వు మారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భాషలలో ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలి? నువ్వు ఎన్ని రోజులు నీకు అర్థమైన భాషలో ప్రార్థన చేసినా, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, మీరు ఎన్ని దినములైనా నీకు అర్థమైన భాషలో ప్రార్థన చేసినా, ఎప్పుడు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తావంటే, నేను బాగుండాలి, నాకు ఈ సమస్య ఉన్నది, అవి తొలగిపోవాలి, ఆ కష్టములు పోవాలని మాత్రమే ప్రార్థన చేస్తావు. కానీ దేవుడు నీ జీవితంలో ఏమనుకుంటున్నాడు, ఆయన చిత్తం ఏంటిది నీకు తెలియదు. దేవుని యొక్క చిత్తం అంతా మర్మమై ఉన్నది. ఏమున్నది? దేవుని యొక్క చిత్తము. ఆ మర్మం నీకు తెలియాలంటే నెంబర్ 1 గిఫ్ట్ ఏంటిది చెప్పండి? ఏ వరము? 14వ అధ్యాయం 2వ వచనం మరలా చదవండి అందరూ. 1 కొరింథీ 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవ్వడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. భాషతో నువ్వు మాట్లాడితే మనుషులతో నువ్వు మాట్లాడట్లేవు. నెంబర్ 1 అర్థం చేసుకోండి. ఎవరితో నువ్వు మాట్లాడట్లేవు చెప్పండి? ఎవరితో మీరు మాట్లాడట్లేరు? మనుషులతో నువ్వు మాట్లాడట్లేవు.
ఒకవేళ నేను ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే, తెలుగులో ప్రార్థన చేసిన అనుకో, అది నీకు అర్థమవుతుంది. అది నేను ఎవరికి అర్థం కావడానికి ప్రార్థన చేసిన? మనుషులతో మాట్లాడడానికి. ఇప్పుడు నేను మనమందరం ప్రార్థన చేద్దామంట. ప్రార్థన చేద్దామని మోకరించి ప్రార్థన చేస్తున్నాను అనుకో, మీ అందరు ఆమెను ఇప్పుడు చెప్తాడు, యేసు నామములో నేను అడుగుతున్నాను తండ్రి అనగానే మీరేమంటారు? ఇది ఎవరితో నేను మాట్లాడుతున్నా? మనుషులతో మాట్లాడుతున్నాను కనుక అది మీకు అర్థమవుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? భాషతో మాట్లాడే వ్యక్తి దేవునితో మాట్లాడట్లేడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో. మీరు దేవునితో మాట్లాడాలంటే దేవుని యొక్క వాక్యంలో ఒకే ఒక విధానం ఉన్నది. మనము ఇప్పుడు హైదరాబాద్ పోవాలనుకున్నాం అనుకో, నల్గొండ నుంచి పోవచ్చు, బైపాస్ రోడ్ నుంచి కూడా పోవచ్చు. ఎవరు ముందుగా వెళ్తారు? బైపాస్ నుంచి వెళ్ళేటటువంటి వ్యక్తి తొందరగా వెళ్తారు. నల్గొండ లోకల్ నుంచి వెళ్ళేటటువంటి వ్యక్తి ట్రాఫిక్ జామ్ ఉంటుంది, బ్రేక్ గడ్డలు ఉంటాయి, ఎదురుగా వచ్చే వాళ్ళు ఉంటారు, అన్ని రకముల ఇబ్బందులను ఎదుర్కొని ఆ తర్వాతకి మెయిన్ రోడ్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ భాషతో మాట్లాడడం అంటే బైపాస్ రోడ్లో వెళ్ళడము. భాషతో మాట్లాడడం అంటే ఎలా వెళ్ళడము? బైపాస్ రోడ్లో వెళ్ళడము. మన ఓన్ ప్రార్థనలో చేయడం అంటే భగవాన్కి అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది, సైతానికి అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది. కనుక అన్ని దగ్గర నీకేం పడుతుంటాయి? బ్రేక్స్. ఎప్పటికి వెళ్తావు నువ్వు రోడ్డు మీదకి, మెయిన్ రోడ్డు మీదకి అంటే ఇక నీ అన్నీ అయిపోయినాయి. కష్టపడి అంత అయిపోయిన తర్వాతకి నువ్వు అక్కడికి వెళ్తావు. కానీ బైపాస్ రోడ్లో వెళ్ళే వాళ్ళకి కష్టం ఉండదు. భాషతో మాట్లాడే వాళ్ళకి నువ్వు నేరుగా దేవునితో మాట్లాడుతున్నావు కనుక దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నువ్వు ఎలా ఉండాలి, నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉంటే నీ జీవితం మారుతుంది, ఎలా ఈ పనిని నువ్వు సక్సెస్ చేస్తావు, ఎలా దేవుని యొక్క వాక్యం నీకు అర్థమవుతుంది అనేది దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఎప్పుడు? భాషతో. చెప్పండి, ఎప్పుడు? నేను ప్రతిరోజు మీకు ఒకటి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఏదైనా ఒక వాక్యం చెప్తాను. ఉదాహరణకి యేసు ప్రభు ఒక దయ్యమును వెలగొట్టిండు, లేదంటే ఎలీషా కుష్ఠరోగమును బాగు చేసిండు. ఆ రెండు చెప్పేసి నేను ముగించేస్తా. మీకేమైనా ఉపయోగం ఉంటుందా? నువ్వేమన్నా యేసు ప్రభు బాగు చేసిందని వింటావు, ఎలీషా కుష్ఠరోగమును బాగు చేసి, అది నీ మైండ్లో ఉంటుంది, నువ్వు ప్రార్థన చేసుకుంటావు. కానీ నేనేం అడుగుతున్నానంటే ఆ రెండింటి వల్ల నీకు క్షేమాభివృద్ధి ఎట్లా వస్తుంది? ఇదే మాటలు ఇదే విధంగా నేను వాక్యం చెప్పుకుంటా పోతే నీ లైఫ్లో ఎప్పుడు మార్పు వస్తుంది? దేవుడు అంటున్నాడు, నువ్వు మారాలంటే నేను చెప్పేటటువంటి స్టోరీల వల్ల కాదు నీ లైఫ్ మారేది. మనం చర్చికి వచ్చినంత మాత్రాన మనం మారము. చర్చికి పోతున్నంత మాత్రాన నా ప్రవర్తన మంచిదని కాదు. అర్థమవుతుందా? నేను ఇక్కడ కూర్చున్నంత మాత్రాన నేను పరిశుద్ధిని కాదు. ఎప్పుడు నీ లైఫ్ ట్రాన్స్ఫర్ మార్పు చెందుతుందంటే దేవుడు చెప్తున్నాడు, నీవెప్పుడైతే ఒక రహస్యమైనది నీ కొరకు దాచిపెట్టి ఉన్నాను. ఏమున్నది? దేవుడు నీ కొరకు ఏం దాచిపెట్టినాడు? రహస్యమైనది, మర్మమైనది. ఆ మర్మం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నీకు జీవితంలో అభివృద్ధి చూస్తావు. నీకు మర్మము తెలియనంత వరకు నీ లైఫ్ నీ స్వంతంగా నీ కష్టార్జితంతో నీవు సాగించాలి, నీవు ముందుకు వెళ్ళాలి. నీ ఓన్ లైఫ్ అది. దేవుడు నీ జీవితంలో ఇంటర్ఫియర్ కావట్లేడు. అర్థమవుతుందా? దేవుడు నీలో పని చేయట్లేడు. దేవుడు నీ జీవితంలో పనిచేసి నీకు క్షేమాభివృద్ధి కలగాలి అంటే దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భాషలతో మాట్లాడాలి. భాషతో మాట్లాడేటువంటి వ్యక్తి మనుషులతో మాట్లాడట్లేడు. అది ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు, మీకు అర్థం కాదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాదు. ఏం కాదు? అర్థం కాదు. అంతే. దేవుడే చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. కానీ ఆత్మలో వాడు ఏం పలుకుతున్నాడు? చెప్పండి, ఏం పలుకుతున్నాడు? ఆత్మలో చెప్పండి, ఏం పలుకుతున్నాము? మర్మములు. ఏ జీవితము విలువైనది? శరీరానుసారమైన జీవితం విలువైనదా? ఆత్మానుసారమైన జీవితం విలువైనదా? ఎందుకంటే శరీరానుసారమైన జీవితము కొంతమంది 30 సంవత్సరాలు జీవిస్తారు, కొంతమంది 40 సంవత్సరాలు, 50, 60. బైబిల్ ఏముంది? బలం ఉంటే 70, 80.
కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగినారు, 100, 120 దాకా కూడా బ్రతికినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయినా కానీ వారి శరీరం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉన్నదా? వాళ్ళు ఎంతకాలం అయితే ఈ శరీరంలో ఉంటారో అప్పటి వరకే. కానీ వాళ్ళు చనిపోయిన వెంటనే వాళ్ళ యొక్క ఆత్మ బయటకు వస్తున్నది. దేవుడు అంటున్నాడు, నీ శరీరంతో నువ్వు నిత్యత్వంలో జీవించవు, కానీ నీ ఆత్మతో నువ్వు నిత్యత్వంలో జీవిస్తావు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఆత్మలో మర్మములు పలుకుచున్నాడు. దేనిలో నువ్వు మర్మములు పలుకుతున్నావు? అందరు చెప్పండి, దేనిలో నువ్వు మర్మములు? ఆత్మలో నువ్వు మర్మములను పలుకుతున్నావు. ఆ మర్మము నీ జీవితంలో అర్థమైనప్పుడే నువ్వు దేవుని యొక్క చిత్తమును చేస్తున్నటువంటి వ్యక్తివి. దేవుడు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యం కాదు వెళ్ళేది. ఈ రోజుకి నేను కూడా ప్రభువా ప్రభువా అని పిలిచిన, ఈ రోజు ఒకవేళ నేను దేవుని చిత్తం చేయకపోతే నాకు కూడా ఎంట్రన్స్ ఉండదు. ఈరోజు మనం దేవుని యొక్క మందిరంలో కూర్చొని మనం దేవుని యొక్క చిత్తం చేయకపోతే మనకైనా కూడా పరలోకంలో ఏముండదు, ఎంట్రన్స్ ఉండదు. అరే నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను మారు మనసు పొందుకున్నాను, ఎట్లనైనా దేవుడు నాకు ఏంటిది పరలోక రాజ్యం ఇస్తాడని అంటే అది మనల్ని మనం ఏం చేస్తున్నట్టు? మోసం చేస్తున్నాం. ఏం చేస్తున్నట్టు? దేవుడు ఏమన్నాడంటే మారు మనసుకు తగినటువంటి ఫలములు ఏం చేయాలి? మారు మనసు పొందుకుంటే ఫలం కనబడాలి. నువ్వు మనసు మారింది, నీకు ఫలములు రావాలి. మనం చెప్తున్నటువంటి ఫలములు ఏంటి? ఆత్మ ఫలములు ఇవి. ఏ ఫలములు? మారు మనసు పొందుకున్నప్పుడు నువ్వు ఎక్కడ జన్మిస్తున్నావు? దేవుని యందు ఆత్మలో. ఎక్కడ జన్మిస్తున్నావు? దేవుని యొక్క ఆత్మలో. మారు మనసు పొందుకున్నప్పుడు మనం జన్మించేది ఆత్మలో. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందుకుంటే మీరు మారు మనసుకు తగిన ఫలములు పండించాలి. అంటే ఆత్మలో మీరు ఏం చేయాలి? ఫలించాలి. ఆత్మ ఫలములు ఏంటి? ఆత్మ వరములు ఏంటి? ఆత్మ వరములు, ఆత్మ ఫలములు నేను మీకు చెప్పి ఉన్నాను. ఆత్మ ఫలములలో మొట్టమొదటి వరం గురించి నేను ఈరోజు చెప్తున్నాను మీకు. మొట్టమొదటి వరం ఏంటిది? భాషల వరం. చెప్పండి, మొట్టమొదటిది ఏంటిది? రెండవది ఏంటిది? చెప్పండి, భాషల యొక్క అర్థం. మూడవది ఏంటిది? ప్రవచన వరం. మూడవది ఏంటిది? నువ్వు మారు మనసు పొందుకున్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫలం ఏంటిదంటే నువ్వు నేరుగా దేవునితో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు నేను శరీరానుసారంగా జన్మించి ఉన్నాను కనుక నా యొక్క ఫలం ఏంటిది? నేను శరీరానుసారంగా మాట్లాడాలి. ఒకవేళ నేను శరీరానుసారంగా మాట్లాడకపోతే దానిని ఏమంటారు? మూగవాడు. నాలో ఫలం లేదు, ఆ మాట్లాడే ఫలం నాలో లేదు, నేనేమైపోయినా మూగవాడిని. అదేవిధంగా నువ్వు ఆత్మలో జన్మించినావు కనుక నువ్వు ఆత్మలో మాట్లాడే ఫలం నీలో ఉండాలి. నేను ఒకవేళ హిందీ వాళ్ళకి జన్మించినాను అనుకో, నా యొక్క ఫలం ఏంటిది? హిందీ. హిందీ నాకు నేను కష్టపడాలి, నేర్చుకోవాలని ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ ఇంట్లో పుట్టాను, వాళ్ళ ఇంట్లో పెరిగినందుకు ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడిన మాటలని నాకు వస్తాయి. ఇప్పుడు నువ్వు దేవునిలో జన్మించినావు, దేవుని మందిరంలోకి వస్తున్నావు కనుక నీకు దేవుని యొక్క భాషలు అనేవి చాలా సులభంగా వస్తాయి. అందుకనే సహవాసం అనేది ఇంపార్టెంట్. సహవాసం ఎందుకు కలిగి ఉండాలి? నువ్వు ఫలించడానికి. దేని గురించి చెప్పండి? సహవాసము. ఎవరితోటి సహవాసము? తండ్రి అయిన దేవునితోటి, కుమారుడైన యేసుక్రీస్తుతోటి, పరిశుద్ధాత్మతోటి మనకేముండాలి? సహవాసం ఉండాలి. నీకు దేవునితో సహవాసం ఉన్నదా లేదా? దేవునితో సహవాసం ఉండడంటే ప్రతిరోజు లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని ఆమేన్ అనుకుని వెళ్ళిపోవడం సహవాసం కాదు. సహవాసం కాదు. సహవాసం ఫెలోషిప్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడడము. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అది సహవాసం. కానీ మీరు నాతో ఏం మాట్లాడట్లేరు, నేను కూర్చున్నా వెళ్ళిపోయినా, అది సహవాసం అంటారా? లేదా మీరు మా ఇంటికి వచ్చి ఉన్నారు, మీరు మా ఇంటికి వచ్చి నేను నా పనిలో నేను ఉన్నా, మీరు కూర్చుంటున్నారు, విసిపోయి ఏం చేస్తారు? ఉంటారా? ఉండబుద్ధి అవుతుందా? చెప్పండి, ఉండవు. అదే విధంగా దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. నువ్వు నా మందిరంలోకి వస్తున్నావు, పాస్టర్ చెప్పేది వింటున్నావు, ఆటోమేటిక్గా ఆమెనంగానే వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఎవరితో మాట్లాడినావు నువ్వు? మనం ఏమంటున్నావు? నేను దేవుని మాటలు విన్నానంటున్నావు.
దేవుడు ఏమంటున్నాడు? దేవుని మాటలు వినడం కంటే నాతో సహవాసం కలిగి ఉండడం ఇంపార్టెంట్. ఏం కలిగి ఉండడం ఇంపార్టెంట్? దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. దేవునితో సహవాసం ఏ రోజైతే నీకు కరెక్ట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటున్నాం 4 రోజులకి. ఏ రోజైతే డేట్ అయిపోగానే ఆటోమేటిక్ ఏమైపోతుంది? అది కట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఎవరికైనా ఫోన్ చేయడానికి ఉంటుందా? కూర్చో కొద్ది నిమిషం. ఎవరికైనా ఫోన్ చేయడానికి ఉంటుందా? అదేవిధంగా ఎప్పుడు శరీరానుసారంగా నేను శరీరంలోనే నాకు అర్థమయ్యే తెలుగు భాషలోనే ప్రార్థన చేస్తా అంటే దేవుడేమో ఆత్మ, నీ ప్రార్థన ఏమో శరీరానుసారమైనది. ఇప్పుడు నీకు దేవునికి కనెక్షన్ ఎక్కడ ఉన్నది? నీకు నాకు ఇప్పుడు మాట్లాడితే కనెక్షన్ ఉంటుంది, కానీ దేవుడు ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడు? అందరు చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆత్మలో నువ్వు ప్రార్థన చేయాలి, ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి. అందుకని దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, 4వ వచనం, 14వ అధ్యాయం 4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి. నువ్వెందుకు భాషలతో మాట్లాడాలి? దేవుడు ఇక్కడ జవాబు చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, భాషతో మాట్లాడే వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ చెప్పిన జవాబు చెప్పింది ఏంటిది? ఆత్మలో మర్మములను కలుపుతున్నాడు. భాషతో మనం ఎందుకు మాట్లాడుతున్నాము? దేవుడు ఎందుకు మాట్లాడాలని చెప్తున్నాడు? భాషలలో ఎందుకు మాట్లాడాలి? కారణం ఏంటిది అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు భాషతో మాట్లాడేది మనుషులతో మాట్లాడడానికి కాదు. ఎవరితో మాట్లాడడానికి? దేవుడితో. క్లియర్. రెండవది అంటున్నాడు దేవుడు, ఎందుకు నువ్వు భాషలతో మాట్లాడుతున్నావు దేవుడితో అంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు మర్మములను పలకడానికి. ఏం పలకడానికి? మిస్టరీస్, రహస్యములు. దేవుడు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పి ఉన్నాడు? నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను రహస్యమైన వాటిని నేను నీకు తెలియజేస్తాను. ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు నువ్వు తెలుగులో, నీకు ఏ మర్మం తెలుస్తున్నది? ఏ రహస్యమైన బయటపడుతున్నది? ఏమైనా అర్థమవుతుందా తెలుగులో మనం ప్రార్థన చేస్తే? దేవుడు అన్నాడు పాత నిబంధనలో చెప్పినటువంటి ఆ వచనముని క్రొత్త నిబంధనలో ఫుల్ఫిల్ చేసిండు, దాన్ని నెరవేర్చుండు. ఆ మర్మములను ఎలా పలుకుతావు అంటే భాషతో మాట్లాడినప్పుడు. దేనితో మాట్లాడినప్పుడు? భాషతో మాట్లాడినప్పుడు. అందుకనే నేను మీ అందరూ చెప్తున్నా, భాషలతో మాట్లాడండి. ఎవరు ఏమనుకుంటారో అని, ఎవరు ఏదో చూస్తారని ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు. నేను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే నాకు మాటలు వస్తాయి. మీ పిల్లలు మౌనంగా మాట్లాడకుండా వాళ్ళకి ఏం నేర్పించకుండా అట్నే ఉంటే మీకు ఇష్టమా? చెప్పండి, మీకు ఇష్టమా? ఇప్పుడు నేను కూడా ఏం చెప్తున్నాను, నేను మీకు ఆత్మీయ నాయకుడిని కనుక, మీరు కూడా నాకు పిల్లలు కనుక, నేను మిమ్మల్ని ఆత్మలో ఫలింప చేయాలి. మీ తల్లిదండ్రులు తెలుగులో మాట్లాడకపోతే అలా పోయి ఏమనిపిస్తుంది? దుఃఖము, వేదన, బాధ. ఎవరైనా మాట్లాడకుంటే ఎట్లా ఉంటుంది? మాట్లాడిన తండ్రికి సంతోషము. అదేవిధంగా మీరు మాట్లాడకపోతే నేను మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించలేదు. నేను మీకు చెప్పినట్టే నేను మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నట్టు. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నెంబర్ 1 భాషతో మాట్లాడేది మనం దేవునితో మాట్లాడుతున్నాం. నెంబర్ 2 దేవునితో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మర్మములను పలుకుతున్నాం. ఎందుకు మర్మములను పలుకుతున్నాం అంటే నెంబర్ 3 దేవుడు చెప్తున్నాడు భాషతో మాట్లాడితే నీకు క్షేమాభివృద్ధి. ఏంటిది నీకు? చెప్పండి, ఏంటిది నీకు? దేవుడు చాలా సింపుల్గా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు అభివృద్ధి చెందాలి. దేవుడు చెప్తుంది నీకు అర్థం కావాలి. నువ్వు మర్మమును అర్థం చేసుకోవాలి అంటే నెంబర్ 1 నీవు భాషలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే నీకు అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? దేవుడు దానికి కూడా జవాబు చెప్పాడు. ఏంటిది? 13వ వచనం చదవండి, 14-13. అభివృద్ధి ఎట్లా జరుగుతుంది నీకు? భాషతో మాట్లాడువాడు తన అర్థం చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయాలి. ఇది
నీకు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటున్నాడు, నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు ఆత్మలో నీ మారు మనసు తగిన ఫలములు ఫలించాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భాషలతో ప్రార్థన చేయాలి. భాషతో ప్రార్థన చేస్తే దేవుడితో ప్రార్థన చేస్తున్నావు. నెంబర్ 2, దేవుడు ఏమంటున్నాడు, నువ్వు భాషలలో మర్మములను పలుకుతున్నావు. ఏం పలుకుతున్నావు? మర్మములు పలకటం వలన నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. మర్మములు చెప్పటం వలన, రహస్యమైనది చెప్పటం వలన నీకు జ్ఞానం అనేది తెలుస్తుంది. నువ్వు అభివృద్ధి చెందుతావు. ఎలా అభివృద్ధి చెందుతావు? నెంబర్ 4 దేవుడు చెప్తున్నాడు కింద ఏంటిది, నువ్వు భాషతో మాట్లాడితే దాని యొక్క అర్థం చెప్పే శక్తిని దేవుడు నాకు దయచేయమని అడగండి. ఏం చేయాలి? అర్థం చెప్పే శక్తిని నాకు దయచేయండి. ఏదైనా ఒక భారం నీ మీద పెట్టిరనుకో, ఆ భారం మోసే శక్తి నీకుంటేనే నువ్వు అది మోయగలుగుతావు. ఒకవేళ భారం మోస్తున్నావు కానీ ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ వేయాలో తెలియకపోతే దానివల్ల నీకు ఉపయోగం లేదు. అదేవిధంగా దేవుడు నీకు భాషలు చెప్పే అర్థం, భాషలు మాట్లాడే వరం ఇచ్చి ఉన్నాడు, మర్మములు పలికే వరం ఇచ్చి ఉన్నాడు. కానీ దాని యొక్క అర్థం చెప్పకపోతే నీకు ఇచ్చినటువంటి ఆ వరం యొక్క ఉపయోగం కూడా లేదు. నేనేమంటున్నానంటే, భాషలు మాట్లాడంగానే అక్కడితో సంతోషించడం కాదు. అక్కడితోటి జాబులో ఎవరైనా వ్యక్తి జాయిన్ కాగానే నాకు 10,000 రూపాయల శాలరీ వచ్చిందని సంతోషించడు. ఆయన ఏం కావాలనుకుంటాడు, ఇంకా నేను వడదిల్లాలి, 10,000 కాస్త 20,000 కావాలి, 20,000 కాస్త 30,000 కావాలి, 30 నుంచి నేను 1,00,000కి వెళ్ళాలని ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడు. అదేవిధంగా ఆత్మలో ఫలించేటటువంటి వ్యక్తి ఒక భాషతోటి మాట్లాడి, ఒక 2-3 వచనములు మాట్లాడి, 5 నిమిషాలు మాట్లాడి అక్కడితో సంతోషిస్తే నువ్వు ఆత్మలో మాట్లాడుతున్నట్టు కాదు. నువ్వేం చేయాలి? ఫలించాలి, వర్ధిల్లాలి. నీ 10,000 కాస్త 1,00,000 రూపాయలు కావాలి అంటే నువ్వు దేవుణ్ణి అడగాలి, నాకు శక్తిని దయచేయండి, నేనేదైతే మాట్లాడుతున్నానో ఆ శక్తిని నాకు దయచేయండి ప్రభువా. నువ్వు అడగాలి, దేవుణ్ణి అడిగి ఏం చేయాలి? దేవుడు చెప్పేంత వరకు మౌనంగా ఉండాలి. ఏం చేయాలి? దేవుడు చెప్పేంత వరకు నువ్వు మౌనంగా ఉండాలి. దేవుడు చెప్పేది వినేబడేంత వరకు నువ్వు మౌనంగా ఉండాలి. ఆమె నన్ను లేసి వెళ్ళిపోవడం కాదు. ఒక ఆయన బెంగళూరులో గొప్ప దైవ సేవకుడు. ఆయన చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. చిన్నగా ఉన్న ఆయన సంఘంలోకి వచ్చే వ్యక్తులు ఉంటారుగా, ఆ వ్యక్తులకి చిన్న పిల్లలు పెద్దలందరూ కూర్చున్నారు. కూర్చొని ఉంటే ఆయన వాక్యం చెప్పిండాడు. వాక్యం చెప్పేటప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఒక వాక్యం ఉంటుంది, నీవు నోరు తెరుగు, నీ నోటిని నేను బాగుగా నింపుతాను. ఉన్నదా లేదు? చూడండి, కీర్తనల గ్రంథము ఎక్కడ ఉన్నదో ఎవరైనా తొందరగా దొరికితే తీయండి. కీర్తన 50 నుంచి ఉంటుంది. నీ నోరు తెరుము, బాగుగా తెరుము, నేను దానిని నింపేదనను. సరే, మీరు తర్వాత వెతకండి. ఓకే, కింద కీర్తనల గ్రంథంలో నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపెదనను. ఈ 81వ అధ్యాయం 10వ వచనం. 81 ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. ఈ వచనం చెప్తున్నాడంట ఆయన. నీ నోరు బాగుగా తెరువు, దానిని నేను నింపెదను అని చెప్తే ఆ చిన్న పిల్లవాడు ఎంతో విశ్వాసంతో వినడం. విశ్వాసంతో వినగానే చర్చ అయిపోయింది. అందరు వెళ్ళిపోయారంట. వాళ్ళమ్మ ఎక్కడికో మా బాబు చదువుకోవడానికో ఆటలాడడానికో వెళ్ళిపోయాడు అనుకున్నారంట. సాయంత్రము నైట్ అయినా కానీ ఈ బాబు రావట్లేడంట. కంగారు పడుతుందంట అమ్మ. ఎవరికైనా రాకుంటే ఎంత కంగారు ఉంటుంది? అక్కడికి తెలుసు. సో కంగారు పడుతుండే ఏం చేసింది? ఎప్పుడు మనకి ఏదైనా కంగారు వస్తే ఎప్పుడు ఎవరికి ఫోన్ చేస్తాం? హాస్టల్స్. వెంటనే
అమ్మ వాళ్ళ పాస్టర్కి ఫోన్ చేసింది, పాస్టర్ గారు మా అబ్బాయి తప్పిపోయినట్టుంది, ఎక్కడ రాత్రి చాలా సమయం అవుతుంది, ఇంకా ఇంటికి రాలేదు, సహాయం చేయండి అని అడిగితే ఆమె ఒక్కతే ఉంటుంది కనుక ఆయన వెంటనే డ్రెస్అప్ చేసుకొని వెళ్ళిపోతూ వెతుకుతామని బయటకు వెళ్తుంటే వెంటనే ఆయన లోపట్ల నుండి చర్చికి వెళ్ళమని చెప్తున్నాడు. ఎక్కడికి చెప్తున్నాడు? చర్చికి వెళ్ళు. ఆయన అక్కడెక్కడ వెతకడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చికి వెళ్దామని వచ్చినాడు. చర్చికి రాగానే ఆయన ఆ చిన్న పిల్లగాడు చూసిందంట. ఆ చిన్న పిల్లగాడు అట్లా పెట్టుకున్నాడు. ఎట్లా నిట్టే ఉన్నాడు. ఆయన పోయి ఏంది నానా ఇట్లా ఇదే పొజిషన్లో ఉన్నావు అని అడిగితే, మీరే కదా అని గురించి చెప్పారు, నీ నోరు బాగుగా తెరువు, దేవుడు నీ నోటిని నింపుతాడన్నావు, అందుకనే నేను నా నోటిని బాగుగా తెరిచి ఉన్నాను అన్నాడు. దేవుడు నన్ను ఎప్పుడు నింపుతాడా నేను ఎదురు చూస్తానని అన్నాడు. ఆయన ఆ మాట చెప్పగానే ఆశ్చర్యపోయినాడు. ఒక చిన్న కుమారునికి ఇంత విశ్వాసం ఏంటి అని. మనకైనా లేదు అంత విశ్వాసం, మనకైనా లేదు. ఆయనకి ఏది చెప్తాను చేస్తుందంట. ఆయన అసలు ఆ మాట వినగా నేను చెప్పినటువంటి వాక్యం నేనే పాటించలేదు, నేనే అంటే అట్లా నోరు తెరిచి ఉండలేదు, పాటించలేదంటే నువ్వు ఎలా ఉండగలిగావు? ఆయన ఆశ్చర్యపోయినట్ట. ఈరోజు అదే విశ్వాసంతో బైబిల్ మీద నమ్మకంతో ఉంటుంటే ఆయన కెనడా దేశంలో గొప్ప దైవ సేవకుడు అంట ఆయన. హల్లెలూయా. ఈయన సంఘంలో ఉన్న ఆయన దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు ఏదైతే భాషల గురించి చెప్తే ఆయన కూడా భాషల గురించి చెప్తే, నాకు భాషలు వచ్చేంత వరకు నేను లేచి నిలవాలి, వెళ్ళపోను, నాకు రావాలి ఏదైనా ఆసక్తి. ఆయన అలా పొందుకొని దేవుడు చెప్పినాడు కెనడా దేశంకి వెళ్ళని. కెనడా దేశంకి వెళ్ళి అక్కడ సేవ చేస్తే కెనడా దేశంలోనే అతిపెద్ద చర్చ ఆయనదేనంట. హల్లెలూయా. ఏంటిది? మన దేవుని యొక్క మాట ఎందుకు వినాలంటే నువ్వేదైతే చేస్తున్నావో అది ఫలించడానికి. ఆయన ఒక్క మాట అర్థమైంది, నోరు తెరువు బాగుగా అంటే అది మొదలుకొని ఏదైనా చెప్పాలంటే ఈయన చెప్పాలంటే భయపడేయాలి. ఆయన చెప్పాలంటే, ఎందుకంటే ఆయన ఏది చెప్తే అది చేస్తాడు. మనం కూడా దేవుడు ఏది చెప్తే అది చేస్తే 100% నువ్వు వదిలుతావు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను ఏంటిది, మీరు భాషలతో మాట్లాడండి, మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. నెంబర్ 2 వరములలో రెండవ వరం ఏంటిది? భాషల అర్థం చెప్పండి. నెంబర్ 3 మనకు భాషలు మాట్లాడి భాషల అర్థం చెప్తే మూడో వరం ఏంటిది చెప్పండి? ఏ వరము? ప్రవచన వరము. నువ్వు భాష మాట్లాడి దాని యొక్క అర్థం చెప్తే అదే ప్రవచనం. ప్రవచనం అంటే ఏది లేదు, నువ్వు భాషతో మాట్లాడి దేవుడిని దాని యొక్క అర్థం మర్మం అడిగి ఆ మర్మముని తెలుగులో నువ్వు చెప్పటమే ప్రవచనం. అంతే సింపుల్. ప్రవచించే కృపావరము దేవుడు నీకు ఇస్తాడు. దేవునితో మాట్లాడితే నువ్వు మొట్టమొదటిగా నీకు మారు మనసు వస్తుంది. మారు మనసు తగిన ఫలముల్లో మొట్టమొదటి ఫలములు ఏంటి అంటే నువ్వు దేవునితో మాట్లాడతావు. దేవునితో ఏం మాట్లాడతావు? మర్మములను పలుకుతావు. మర్మములను పలికినప్పుడు నువ్వు దేవుని అడగండి, నాకు ఆ మర్మములు ఏంటో నాకు తెలియజేయండి, నేనేం మాట్లాడని చెప్పండి ప్రభు అని అడిగితే దేవుడిని అడిగినప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుంది? నీకు క్షేమాభివృద్ధి, వర్ధిల్లుతావు, ఫలిస్తావు. నువ్వు దేవుడు చెప్తాడు, నువ్వు ఇప్పుడు చేసేది కొద్దిగా ఉంటే దేవుడు దాన్ని ఎట్లా విస్తరింప చేయాలి, ఎలా వర్ధింప చేయాలనేది దేవుడు నీకు చెప్తాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించిన కాక. ఈరోజు నేను చెప్పినటువంటి వరం ఏంటిది? 3 వరముల గురించి చెప్తాను. ఏంటి ఏంటి? భాషల వరము, భాషల అర్థము, రెండవది, మూడవది ప్రవచనం. ఏంటిది మూడవది? ప్రవచనం. వచ్చే వారంలో ఇంకా 3 వరములు, మొత్తం 9 వరములు. ఎన్ని ఆత్మీయ వరములు ఉన్నాయి? 9 ఆత్మీయ వరములని ఎన్ని విధాలుగా విభజించారు? 3 విధాలు. ఎన్ని విధాలుగా? 3 విధాలు. మొట్టమొదటిది ఏంటిది? సంభాషణ లేదంటే మాట్లాడేటటువంటి వరం. రెండవది ఏంటిది? శక్తి కలిగిన పవర్ గిఫ్ట్స్. రెండవది ఏంటిది? శక్తి కలిగినటువంటి వరం. మూడవది ఏంటిది? ప్రత్యక్షత కలిగిన వరము. మూడవది ఏంటిది? ప్రత్యక్షత కలిగిన. మొట్టమొదటి వరం ఏంటి? మొట్టమొదటి క్లాసిఫికేషన్ లో మొట్టమొదటిది ఏంటిది? సంభాషణ లేదంటే మాట్లాడే వరం. రెండవది శక్తి కలిగినటువంటి
వరము. మూడవది ఏంటిది? ప్రత్యక్షం. చూడండి, మర్చిపోవద్దు మీరు. నేను ఎన్నిసార్లు చెప్పిస్తున్నా, నేను మర్చిపోకుండా యాస్టీజ్గా మీరు నేర్చుకోండి. దేవుని యొక్క ఆత్మవరములు మీలో నుండి విడుదల. ఆమేన్. హల్లెలూయా. సమయంలో ఈ వాక్యం అర్థమైన వాళ్ళు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నారు.